హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు వార్తలు వింటూనే ఉంటాం కదా. ఈ వీడియోలో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ల్యాండ్ స్లైడ్ అంటే మట్టి లేదా కొండ చర్యలు విరిగిపడటం. దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం. ఉదాహరణకు కొండ చర్యలు విరిగిపడి 10 మంది చనిపోయారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే 10 people were killed in the landslide. 10 people were killed in the landslide. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన తర్వాత పదం భూకంపం. భూకంపాన్ని ఇంగ్లీష్లో ఎర్త్క్వేక్ అంటాం. ఉదాహరణకి భూకంపం దాటికి అనేక భవనాలు కూలిపోయాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, మెనీ బిల్డింగ్స్ కొలాప్స్డ్ ఇన్ ద ఎర్త్క్వేక్. మెనీ బిల్డింగ్స్ కొలాప్స్డ్ ఇన్ ద ఎర్త్క్వేక్. ఇప్పుడు మనం నేర్చుకునే తర్వాత పదం సునామీ. సునామీ అంటే భూకంపం వలన సముద్రంలో సంభవించే పెద్ద కెరటం. ఉదాహరణకు గత ఏడాది సంభవించిన సునామీలో 1000 మంది మరణించారు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, Thousands died in the tsunami last year. Thousands died in the tsunami last year. తర్వాత పదం తుఫాను. తుఫాన్ని ఇంగ్లీష్లో సైక్లోన్ అంటాం. ఉదాహరణకు తుఫాను వల్ల పొలాలు ధ్వంసం అయ్యాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, The fields were destroyed due to cyclone. The fields were destroyed due to cyclone. తర్వాత పదం వరద. వరదని ఇంగ్లీష్లో ఫ్లడ్ అంటాం. ఉదాహరణకు వరద కారణంగా చాలా ఇళ్ళు నీట మునిగాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ఫ్లడ్. సబ్మెర్జ్డ్ అంటే మునిగిపోవటం. మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ఫ్లడ్. ప్రకృతి వైపరీత్యాలలో తర్వాతది అగ్నిపర్వతం పేలడం. దీన్ని ఇంగ్లీష్లో వాల్కెనో ఎరప్షన్ అంటాం. ఉదాహరణకు అగ్నిపర్వతం పేలడంతో ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించారు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, పీపుల్ వర్ ఎవాక్యుయేటెడ్ బికాజ్ ఆఫ్ ద వాల్కెనో ఎరప్షన్. పీపుల్ వర్ ఎవాక్యుయేటెడ్ బికాజ్ ఆఫ్ ద వాల్కెనో ఎరప్షన్. తర్వాత పదం టోర్నడో. టోర్నడో అంటే తీవ్రమైన సుడిగాలి. ఉదాహరణకు సుడిగాలి కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం, The tornado resulted in a heavy loss of property. The tornado resulted in a heavy loss of property. తర్వాత పదం వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చు. ఉదాహరణకు కార్చిచ్చు అడవిని నాశనం చేసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే The wild fire destroyed the forest. The wild fire destroyed the forest. తర్వాత పదం హెయిల్ స్టార్మ్ అంటే వడగళ్ల వాన. ఉదాహరణకు వడగళ్ల వాన మామిడి పంటను దెబ్బతీసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే హెయిల్ స్టార్మ్ డ్యామేజ్డ్ ద మ్యాంగో క్రాప్. హెయిల్ స్టార్మ్ డ్యామేజ్డ్ ద మ్యాంగో క్రాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.